మెగానన్ టీవీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హిల్ట్ స్కామ్ సెంటర్ ఆఫ్ టాపిక్గా మారిందా? నిజంగానే కాంగ్రెస్ సర్కారు ఈ స్కామ్ చేస్తుందా? బీజేపీ నాయకుల వాదనల్లో నిజమెంత? బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది మేము పూర్తి చేస్తామంటున్న కాంగ్రెస్ మూడు పార్టీల వాదనల్లో ఎవరి వర్షన్లో లాజిక్స్ ఏమున్నాయి? అసలు ఈ జీవో 27 ఏం చెబుతోంది? హిల్ట్ స్కామ్ ఆరోపణలు ఎక్కడ మొదలయ్యాయి? కాంగ్రెస్ స్కామ్ చేస్తుందని తెలితే జరిగేదేంటి అనేది మాత్రం ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నిక వేళ పాలిటిక్స్ భూకుంభకోణం చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే హైడ్రా అంశంలో ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత వచ్చింది. ఇక తాజాగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చిన హిల్ట్ రాజకీయాలను హై వోల్టేజ్కు తీసుకెళ్లాయి. ప్రభుత్వ భూములను కాపాడి వాటి ద్వారా ఆదాయం సమకూర్చుకోవడమే దీని లక్ష్యమని ప్రభుత్వం చెబుతుంటే, ఇది వేల కోట్ల కుంభకోణానికి అధికారిక రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపడమేనని ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల నిర్వహణ, అభివృద్ధి, విక్రయాల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. అదే ఈ హిల్ట్. అంటే హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ అండ్ టౌన్షిప్స్ గతంలో హెచ్ఎండిఏ, టిఎస్ఐఐసి, హౌసింగ్ బోర్డు వంటి వేర్వేరు సంస్థల చేతిలో భూములు ఉండేవి. ఇప్పుడు వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి ప్రభుత్వ భూములను గుర్తించడం, వాటిని అభివృద్ధి చేయడం లేదా విక్రయించి నిధులు సమీకరించడం ఈ కొత్త విధానం కిందకు వస్తాయి. అయితే ఈ హిల్ట్ విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమర్థిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా వారు చెబుతుండడం విశేషం. వారే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సైతం హిల్ట్ విధానాన్ని ఒప్పుకోవడానికి 3 కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో ఒకటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది. 6 గ్యారెంటీలు, సంక్షేమ పథకాల అమలుకు భారీగా నిధులు కావాలి. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని పారదర్శకంగా వేలం వేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఒక పద్ధతి ప్రకారం వాటిని అభివృద్ధి చేసి శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం చేపట్టడం మరో ఆలోచన. భూముల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును తిరిగి రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికే వాడాలనేది ప్రభుత్వ ఆలోచన అని అంటున్నారు. ఈ విధానంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ కంపెనీలా వ్యవహరిస్తుందని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకే ఈ పాలసీ తెచ్చారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. విలువైన భూములను గుర్తించి వాటిని తమకు కావలసిన వారికి తక్కువ ధరకు కట్టబెట్టేలా ఓ భారీ స్కామ్కు ప్లాన్ చేశారని విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. హిల్ట్ పేరుతో హైదరాబాద్ చుట్టూ ఉన్న బంగారు బాతు లాంటి భూములను అమ్మేస్తున్నారని మండిపడుతున్నారు. ఉన్న భూముల్ని ఇప్పుడే అమ్మేస్తే భవిష్యత్తు తరాలకు, ప్రభుత్వ అవసరాలకు భూములు ఎక్కడి నుంచి వస్తాయని బీజేపీ ప్రశ్నిస్తుంది. దీనికి సమాధానంగా మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ అప్పుడు అమ్మాలని చూసినా వాటినే మేము అమలు చేస్తున్నామని చెబుతున్నారు. ఇంతకీ ఈ జీవో 27 ఏముందనే విషయానికి వస్తే మాత్రం, హిల్ట్ పాలసీ విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వాడలోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చడానికి జీవో నెంబర్ 27ను జారీ చేసింది. దీని ప్రకారం వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను ఇతర అవసరాలకు మార్చుకునేందుకు అనుమతి లభిస్తుంది. 2025 నవంబర్ 22న రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ఈ హిల్ట్ జీవో 27 ప్రకారం సుమారు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను ఇతర అవసరాలకు ఉపయోగించుకునే వీలుంటుంది. అయితే ఈ జీవోను విమర్శిస్తూ దీనిని రహస్యంగా తీసుకొచ్చారని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇది విధానపరమైన ప్రకటనని, దీనిపై శాస్త్రీయంగా పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెబుతోంది. అయితే ఈ ప్రభుత్వ భూములను వేలం వేయడం అనేది తెలంగాణలో కొత్తేమీ కాదు. గతంలో కూడా కోకాపేట, ఉప్పల్, భగాయత్ వంటి చోట్ల భూములను వేలం వేసి వేల కోట్లు ఆర్జించింది. అయితే రేవంత్ సర్కారు వాటన్నింటినీ సెంట్రలైజ్ చేస్తుండటమే వివాదానికి దారితీస్తుంది. వేరువేరు శాఖల పరిధిలో ఉన్న భూములన్నింటినీ హిల్ట్ ద్వారా ఒకే చోట చేర్చి భారీ ఎత్తున విక్రయాలకు లేదా లీజులకు ప్లాన్ చేయడం ఇక్కడ కీలకం. ఇది కనుక సక్సెస్ అయితే ప్రభుత్వానికి భారీగా నిధులు సమకూరుతాయి. ఆక్రమణలు చెర నుంచి భూములు బయటపడతాయి. ఈ ప్రక్రియలో ఏమాత్రం పారదర్శకత లోపించినా లేదా భూములను కేవలం అమ్మకపు వస్తువుగా మాత్రమే చూస్తే దీర్ఘకాలంలో రాష్ట్రానికి ఆస్తి నష్టం జరుగుతుంది. హిల్ట్ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. పారదర్శకంగా వేలం నిర్వహించి ఆ నిధులను అభివృద్ధికి వాడితే అది గేమ్ చేంజర్ అవుతుంది. అలా కాకుండా విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా దీని వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనాలు దాగి ఉంటే మాత్రం ఇది రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణంగా మారే ప్రమాదం ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం విడుదల చేసే గైడ్లైన్స్ని బట్టి దీని అసలు స్వరూపం బయటపడుతుంది.